నమస్తే అన్న. కుటుంబ రోజు వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? చాలా చెత్తగా ఉందండి. ఇదే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి అయిపోతానండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక శక్తి. ఆయన ఒంటరిగా చేసి ఎంతమంది ఎదిరించినా కానీ ఆయన ఒంటరిగానే నిలబడ్డారు. నేను మాది రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామం. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు కట్టారంటున్నారా? అదే నిన్న చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నన్నా చెప్తారు. ఆయన ఇష్టం అండి. ఆయన నోటికి వచ్చినట్టు ఏదైనా చెప్తాడు. ఆయనదేం పోయిందండి? చెప్పడమే కదా. క్రెడిట్ అంతా ఎవరు చేసినా ఆయనదని చెప్పి ప్రతి పుష్కరాలకి ఆయనే ఉంటాడు. లాస్ట్ టైం పుష్కరాలు ఎంతమంది చనిపోయారో తెలుసు. కానీ ఏంటండి, జగన్ గారు అనేది ఎప్పుడైనా సింగిల్ అండి. జగన్ రానివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. రానివ్వకపోవడానికి ఎవరైనా పవన్ కళ్యాణ్ ఎవరండి, ఆయన ఎవరండి? మోదీ గారు వచ్చారు, జగన్ గారు. ఎవరైనా సరే సింగిల్గా ఉన్నాడు వెనకాల ఎవరైనా వస్తారండి. రానివ్వకపోతే ఎవరండి? ఏం చేశారండి? ఏం చేశారు? రమ్మానండి, మేము ఇక్కడ ఉన్నాం. జగన్ గారు వస్తారు. ఎవరు ఆపుతారో ఆపమానండి. నారా లోకేష్ రెడ్ బుక్ అన్నాడు కదండి. ఇక్కడికి వచ్చి చూపించమండి. ఆ రెడ్ బుక్లో పేర్లే ఉన్నాయో. మా దగ్గర చాలా బుక్లు ఉన్నాయి. అన్నీ తీసామనుకోండి, నారా లోకేష్ ఉండవు, చంద్రబాబు నాయుడు ఉండవు. మరి నిజంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఇంకా డౌటా మీకు? ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా మీకు? ఇంకా 2 సంవత్సరాలు అయింది కదా, మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? మా గవర్నమెంట్ పడిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలీదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కదిలించారు కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏడుగూరి సంధింటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్.